నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తప్పు చేస్తే ఏ పార్టీ వ్యక్తి అయినా చర్యలు తప్పవు. హోంమంత్రి అనిత. చంద్రబాబు మంచి చేయకపోగా చెడు చేస్తున్నారు. వైఎస్ జగన్. దొంగ ఓట్లపై ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. వైఎస్ షర్మిలారెడ్డి. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే అసందర్భ విమర్శలు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీలో డ్రగ్స్ వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇటీవల డ్రగ్స్ వాడుతూ పోలీసులకు పట్టుబడిన వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డితో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కలిసి ఉన్న ఫోటోలను హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేటి యువతే రేపటి భవిష్యత్తు అని నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో ఈరోజు ముందుకెళ్తూ యువత భవిష్యత్తు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతకి భరోసా కల్పించాలి, యువతకి భరోసా కల్పిస్తేనే రేపు భవిష్యత్తు ఉంది అని నమ్మిన వ్యక్తిగా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ ఎన్డీఏ కూటమిలో పనిచేస్తున్న తీరు మనందరికీ కూడా తెలుసు. వాళ్ళే కాకుండా ఈరోజు మంత్రివర్గంతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు ఏకదాటి మీదకి వచ్చి విద్యార్థుల భవిష్యత్తుని ఏదైతే డ్రగ్స్ గంజాయి నాశనం చేస్తున్నాయో అటువంటి గంజా డ్రగ్స్ని సమూలంగా నాశనం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది. యువతరాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని పూర్తిగా నమ్మిన వ్యక్తులుగా ఈ సంవత్సరంన్నర నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతలోని వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు కలిగించడానికి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చదివించుకొని, అంటే ఒక పూట తిని ఒక పూట తినక చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నమ్మిన తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి, ఒక ధైర్యం కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. దానిలోంచి పుట్టుకొచ్చిందే ఈగల్ వ్యవస్థ. ఆ ఈగల్ వ్యవస్థని ఈరోజు స్థాపించిన తర్వాత సుమారుగా 1.5 సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది, మేమందరం కూడా గర్వించదగ్గది, గాంజా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈరోజు ప్రజలు, అదేవిధంగా ఈగల్ సంస్థ, అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్నీ కూడా ప్రాపర్ వేలో పనిచేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్ళగలుగుతున్నామంటే ఇది మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు. ఎందుకంటే ఈ విషయాలని ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం నాకు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే ఇదే సందర్భంలో గౌరవ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో చిత్తూరు జిల్లా నడిచేటప్పుడు ఒక ఆడబిడ్డ తన బిడ్డను తీసుకొని వచ్చి మొహానికి ముసుగు కట్టుకొని వచ్చి కూర్చుంది. ఏందమ్మా ఏం జరిగింది అంటే, మీతో పర్సనల్గా మాట్లాడాలి సార్ అంటే, సార్ ఆ రోజు టైం ఇచ్చి ఆ తల్లి ఆ బిడ్డ ఆవేదన చూసిన తర్వాత ఒక క్షణం నన్ను పిలిచి నాతో మాట్లాడారు. విషయం ఏంటంటే, ఆ ఆడబిడ్డకి గాంజాని అలవాటు చేసేసి ఆ ఆడబిడ్డని స్కూల్కి కూడా దూరం చేసి ఆ అమ్మాయి మీద కూడా లైంగికంగా దాడి చేసే పరిస్థితులు తీసుకొస్తే ఆ అమ్మాయి గాంజాని తిరిగి మానలేకపోతుంది. సార్ నా బిడ్డని రక్షించండి అని ఒక తల్లి ఆవేదన గుర్తించిన వ్యక్తిగా ఆ రోజు నిర్ణయించుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లోని గాంజా అన్నది కానీ డ్రగ్స్ అన్నవి కానీ ఆంధ్రప్రదేశ్లో కనిపించకూడదు అని. నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి ఇంకా నేను ఛార్జ్ తీసుకోక ముందుగానే గౌరవ్ లోకేష్ గారు నాకు కాల్ చేసి, అమ్మ మనం దీని మీద దృష్టి పెట్టాలి, మీరు నేను కలిసి కోఆర్డినేషన్తో పనిచేస్తే డెఫినెట్గా మెరాకిల్స్ సృష్టించవచ్చు, యువత భవిష్యత్తు మీద మాకు మంచి భరోసా కల్పించవచ్చు అని చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక ఈగల సంస్థని ఏర్పాటు చేసి, ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక విభాగంగా దాన్ని పెట్టి ఈరోజు పూర్తి వాళ్ళకి పవర్లు ఇచ్చి ఈరోజు ఈగల సంస్థ నడిపిస్తూ ఉంటే
ఒక పక్క నుంచి డ్రగ్స్ వద్దు బ్రో అని క్యాంపెయిన్ని సుమారుగా 50,000 స్కూల్స్లో ఈ రోజుకి మేము కండక్ట్ చేసి డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు మంచి చేయకపోగా చెడు చేస్తున్నారని అన్నారు. అలాగే సమాజంలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని గుర్తు చేశారు. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలపై వైఎస్ జగన్ చర్చించారు. విద్యార్థుల గురించి, యువకుల ప్రాధాన్యత గురించి, రాజకీయాలలో భవిష్యత్తు గురించి నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే, రాజకీయ నాయకుడు పలాని వాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవుతుందని అంటే దాని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి, స్టూడెంట్ నుంచి బీజం పడాలి. మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు. జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి, భావితరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతూ ఉన్నారు. రాజకీయాలలో నిజంగా తులసి మొక్కల్లా నిజంగా ఎదగాలి. రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే, ఫలానోడు మన రాజకీయ నాయకుడు, ఫలానివాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి. మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి. దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు, మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి. గట్టిగా విద్యార్థులు, గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి. రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్నవాళ్ళు యంగ్స్టర్స్, యువకులు. ఇది రాష్ట్రం మనది కాబట్టి, మన రాష్ట్రం బాగుండాలని మనం అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన మాట, అడగాల్సిన ప్రశ్న మన మనస్సాక్షిని. ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా వేయకపోతే, ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా కరెక్ట్ అయిన విత్తనం వేయకపోతే మాత్రం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత కూడా మన బ్రతుకులు మారవు. ఇదే మాదిరిగానే ఉంటాం. మనం లీడర్లుగా కాబోతా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, అలాంటి విత్తనాలు వేసే ఆలోచనలు మన బుర్రలో కదలాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాపకం కోసమే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఒళ్లంతా విషం నింపుకొని సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే వైఎస్ జగన్ దంపతులపై అసందర్భ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఉద్దేశం ఏంటంటే కనుక ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రభుత్వ వైఫల్యాలు తీవ్ర స్థాయికి చేరుతాయో, తుఫాన్ అని ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఉంది. గుడిలో జరిగిన ప్రమాదం, మరణాలు, బస్సు యాక్సిడెంట్, మందు దాగి బైక్ అతను అంతమంది చనిపోయేదానికి కారణం. ఆరోగ్యశ్రీ ఆగిపోయి ప్రజలు అల్లాడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి పిల్లలు బడికి పోకుండా, కాలేజీ పోకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు. తీవ్రమైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెంది ఏమి అసలుగా ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. పుండు మీద కారం చల్లినట్టు తుఫాన్ ప్రభావం, మొంతా తుఫాన్ దాదాపుగా 6-7 వేల కోట్ల రూపాయలకు పైబడి
6-7 వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది. చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు. ఇక రైతులను ప్రజలను ఈ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేసేదాని కోసం డైవర్షన్ పాలిటిక్స్. ఇటువంటి కష్టాలు, ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు ప్రతిసారి చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులను కొంతమందిని పెట్టుకున్నాడు. ట్రంప్ కార్డు లాగా వాళ్ళని గడ్డకు తీసేది. ఏదో ఒకటి అవాకులు చెవాకులు పరుషమైన పదజాలముతో ఒక హాట్ టాపిక్ అన్నిటి తీసుకొచ్చి మొత్తం రాష్ట్రంలో ఉండబడిన ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి చేసే ప్రయత్నమే నిన్న ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. లేకపోతే ఉన్నట్టుండి నిన్నటి దినం ఏం జరిగింది? ఏమీ జరగలే. ఆయన ప్రెస్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని అనుచితమైన వ్యాఖ్యలు, అసందర్భమైన అనుచితమైన వ్యాఖ్యలు, మాట్లాడడానికి సందర్భం లేదు, మాట్లాడిన మాటలు సముచితమైన మాటలు కాదు, రాజకీయ విమర్శలు కాదవి. ఒళ్ళంతా ద్వేషాన్ని పెట్టుకొని మాట్లాడే మాటలు. ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడితే విషయం ఉండి మాట్లాడతారు, కానీ ఆదినారాయణ రెడ్డి గారు విషయం ఉండి మాట్లాడరు, విషం పెట్టుకొని మాట్లాడతాడు ఒళ్ళులో. బీజేపీ దొంగ ఓట్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సంతకాల సేకరణ చేపట్టింది. ప్రజల నుంచి సేకరించిన సంతకాలను హస్తం నేతలు ట్రక్కులు ఢిల్లీకి పంపించారు. ఈరోజు గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ట్రక్కును జెండా ఊపి ప్రారంభించారు. ఓట్ చోర్ గదే చోర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిన్న హైడ్రోజన్ బాంబు పేల్చారని, దొంగ ఓట్లపై ఒక్కొక్కటిగా రాహుల్ గాంధీ బయటకు తీస్తున్నారని తెలిపారు. నిన్న దేశమంతా చూసింది, రాహుల్ గాంధీ గారు హై వోల్టేజ్ హైడ్రోజన్ బాంబ్ లాంటి నిజాన్ని పేల్చడం జరిగింది. ఇది మోడీ గారి మోసం మీద పేల్చిన బాంబు, ఇది ఈసీఐ చేస్తున్న దగా మీద పేల్చిన బాంబు. రాహుల్ గాంధీ గారు ఒక్కొక్కటిగా తీగలాగుతున్నారు. దాంతో కర్ణాటకలో, మహారాష్ట్రలో, నిన్న హర్యానాలో జరిగిన ఈసీఐ చేసిన మోసాన్ని దేశం ముందు బయటపెట్టారు. నిన్న చాలా వివరంగా రాహుల్ గాంధీ గారు ఒక ప్రెజెంటేషన్ ని దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది. దాంట్లో హర్యానాలో 25 లక్షల ఓట్లని ఈసీఐ బీజేపీకి అనుకూలంగా అవుట్కమ్ మారడానికి ఒక దగా చేసినట్టు రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈ నగ్న సత్యాన్ని పెట్టడం జరిగింది. 25 లక్షల దొంగ ఓట్లు అంటే హర్యానాలో మొత్తం ఉన్నదే 2 కోట్ల ఓట్లయితే దాంట్లో 25 లక్షల ఓట్లు దొంగ ఓట్లే. అంటే 8 మంది ఓటర్లకు ఒక ఓటు దొంగ ఓటు. ఎంత ఆశ్చర్యం! అసలు హర్యానాలో పోల్ అయింది బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ చూసుకుంటే రెండిటికి పెద్ద తేడా లేదు. బీజేపీ పార్టీకి 55,48,000 చిల్లర ఓట్లు పోలైతే కాంగ్రెస్ పార్టీకి పోలయ్యింది 54,30,000 చిల్లర. అంటే కేవలం 1,18,000 ఓట్ల తేడాతో హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావటం జరిగింది. అంటే వీళ్ళు దొంగ ఓట్లుగా 25 లక్షల ఓట్లు చేర్చారు. దాంతో 1,18,000 ఓట్ల తేడాతో బీజేపీ పార్టీ హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇది సర్కార్ చోరీ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. నిజంగానే 25 లక్షల దొంగ ఓట్లను చేరుస్తే 1,18,000 ఓట్లతో బీజేపీ పార్టీ అధికారాన్ని జిక్కించుకుంది. ఓటు పర్సెంటేజ్ చూస్తే 25 లక్షల దొంగ ఓట్లు చేర్చిన తర్వాత బీజేపీకి వచ్చిన ఓటు షేరు 39.9. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి వచ్చింది, ఒక కాంగ్రెస్ పార్టీకే వచ్చింది 39.1 ఏమో, కూటమి అంతా కలుపుకుంటే 39.3% వచ్చినట్టుంది. అంటే కేవలం 0.7%తో బీజేపీ పార్టీ అక్కడ గెలవడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. అంటే ఈ 25 లక్షల దొంగ ఓట్లను చేర్చకపోయినుంటే టీడీపీ ప్రభుత్వంలో ఎదురుమొండి బ్రిడ్జికి ఆసియా బ్యాంకు నిధులు తెస్తే జగన్ అనుకూల అధికారి కొర్రి పెట్టారని అవనిగడ్డలో నియోజకవర్గ జనసేన విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. స్నేహితుడైన నాబార్డు చైర్మన్ ద్వారా ఎంపీ బాలశౌరి నిధులు తీసుకొచ్చారని, అయితే నాబార్డు చైర్మన్ వచ్చినప్పుడు సింహాద్రి రమేష్ చేసిన దుశ్చర్యతో మళ్లీ ఆటంకం కలిగిందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. రెండోది ఎదురుండి ఏడు వంతే నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు
కాస్టింగ్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క నిధులు కొంటుంటే ఆ నిధుల్లో బ్రిడ్జిని పెట్టడం జరిగింది. అయితే అక్కడ ఏమైందంటే ఆ బ్రిడ్జి జనరల్ కావాల్సి వచ్చేటికి అక్కడ ఉన్న అధికారి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అధికారం ఉంది. ఆయన ఏం చేశారంటే ఏదో పొరి వేసేసి ఆ పైన పక్కన పెట్టి ఇది పంచాయతీరాజ్ శాఖ చేస్తారా చేయడం కష్టం అని చెప్పి పొరి వేశారు. సరే అప్పుడు ఈఎన్సీ గారు లేదు చేస్తారని చెప్పి ఆయన ఇచ్చేసేకంటే అది పెట్టాలని కావాలని చెప్పి ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ దీన్ని కానివ్వాలని ఉద్దేశంతో ఒక అధికారం చేసినట్టు చేస్తూ వల్ల ఆనందాన్ని మందులు కాదు. ఆ తర్వాత పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి ఈ ఘనత తప్ప ఎవరికైనా చెప్పాలని బాలశౌరి గారు ఆయనకి నాబార్డు చైర్మన్ గారు ఆయనకి మిత్రుడు అవడంతో ఈ నాబార్డులో చేర్చి 109 కోట్ల రూపాయలు అడుగుతున్నారు బ్రిడ్జి కోసం ఆయన కేటాయింపు చేశారు. కేటాయింపు చేసిన తర్వాత ఆ నాబార్డు చైర్మన్ గారిని నాగానికి తీసుకొచ్చి ఈ నాగానికి మత్స్యకారుల స్థితిని చూపించాలి, తర్వాత ఈ బ్రిడ్జి యొక్క ఆవశ్యకత చెప్పాలని చెప్పి చేస్తుంటే నాగానికి తీసుకొస్తే ఆ నాగానికి సమయం ఏం జరిగిందని చెప్పాల్సిన అవసరం ఉంది. నాలో ఎంపీ గారి తిరుపతి ఎస్వీయులో ర్యాగింగ్కు సహకరించిన సైకాలజీ మాజీ హెచ్ఓడి విశ్వనాథ్ రెడ్డి మళ్లీ క్లాసులకు వస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బోధన కొనసాగితే వర్సిటీలో చదవలేమని టీసీలు ఇప్పించాలని సిఐ మురళీకి గురువారం ఫిర్యాదు చేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఆయనను కళాశాలకు రానివ్వకూడదని విద్యార్థినులు ప్రశ్నించారు. తగిన చర్యలు తీసుకుంటామని, క్లాసుల విషయంపై వీసీకి ఫిర్యాదు చేయాలని సిఐ సూచించారు. ఎవరు చెప్పారు? మీరు మీ రిజిస్టర్ గారికి చెప్పండి. నేను రావద్దని చెప్పారు కానీ పోలీసులు అట్లా మీకు ఏదైనా వాళ్ళ అబ్జెక్షన్ ఉంటే మీరు డైరెక్ట్ వెళ్ళి గుంపులుగా కాకుండా ఒక 2-3 వెళ్ళి మాకేదైనా అబ్జెక్షన్ ఉందంటే అబ్జెక్షన్ ఉందని మీరు డైరెక్ట్ రిజిస్టర్ గారికి కంప్లైంట్ చేయండి. ఒకటి చెప్పేది మళ్ళీ అక్కడ అనవసరంగా గుంపులు వద్దు. మీరు నలుగురికి మీకు అబ్జెక్షన్ ఉంది, ఆయన రాకూడదు మా దానికంటే మేము ఆయన రావద్దని చెప్పే అధికారం మాకు లేదు కాబట్టి యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ గా అది వైస్ ఛాన్సలర్ గారు రిజిస్టర్ గారు ఉన్నారు. రిజిస్టర్ గారికి వెళ్ళి మీరు మీ యొక్క అబ్జెక్షన్ తెలియజేయండి, రికార్డ్ గా చేయండి లేదా ఓవరాల్ గా చెప్పండి. ఇప్పుడే వెళ్ళండి. బట్ మీరు ఆడికెళ్ళి మళ్ళీ గొడవ అయిందనుకో మీరు తప్పవద్దు. మీరెళ్ళి ఆయన అడ్డుకోవడము, మీరెళ్ళి ఆయన గొడవ పడితే మీరు తప్పవద్దు. అది ఆయన అడ్డుకోవాల్సిన బాధ్యత, ఆయన మీద యాక్షన్ కాదు. ప్రూవ్ అయితే ఆయన మీద యాక్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది చీఫ్ అథారిటీ. ఎవరు వైస్ ఛాన్సలర్ ఆల్రెడీ చెప్పినారు కదా, కొంత ఉంది ఇట్లా జరిగింది ప్రూవ్ అయిందని కూడా మీ ముందు చెప్పారు కదా, యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పారు కదా. వదిలేండి, ఆయన సార్ చూసుకుంటారు. పెద్దానికి మీరు వెళ్ళి క్లాస్కి వెళ్ళి అక్కడ ఆయన వస్తాడు, మీకు అబ్జెక్షన్ ఉందంటే సార్ మాకు ఇట్లా అబ్జెక్షన్ ఉందని రిజిస్టర్ గారికి చెప్పండి. మీరు వెళ్ళండి ఫస్ట్ రిజిస్టర్కి వెళ్ళి మీ నలుగురు వెళ్ళి ఎవరు వద్దు ఇక్కడ మీరు నలుగురు వెళ్ళి కంప్లైంట్ చేయండి మీకు అబ్జెక్షన్. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఈ నెల 8న జంగారెడ్డిగూడెంలో జరగనున్న జిల్లా మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం ఏలూరులో ఆయన మాట్లాడుతూ మహాసభ 8వ తేదీ ఉదయం 9:30 గంటలకు జంగారెడ్డిగూడెంలోని రోటరీ క్లబ్ హాలులో ప్రారంభమవుతుందని, ఈ సభలకు రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ జిల్లా మహాసభ నవంబర్ 8వ తారీఖున జంగారెడ్డిగూడెంలో జరుగుతూ ఉన్నది. ఈ మహాసభని జయప్రదం చేయాలని రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నవంబర్ 8వ తేదీన ఉదయం 9:30 గంటలకు జంగారెడ్డిగూడెంలో జంగారెడ్డిగూడెం కోర్టు దగ్గరలో ఉన్న రోటరీ క్లబ్ హాల్లో ఈ మహాసభ ప్రారంభమవుతుంది. ఈ మహాసభకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య గారు, రాష్ట్ర సీనియర్ నాయకులు కేశవరావు, ఇతర పెద్దలు కూడా హాజరవుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ జిల్లా వ్యాప్తంగా అన్ని పంటల రైతాంగ సమస్యల మీద రైతు సంఘం పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నది. ప్రధానంగా ధాన్యం కానీ, కోకో కానీ, కొబ్బరి, ఆయిల్ పాము, మిర్చి, అట్లాగే పత్తి, అలాగే గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత సమస్యలు, ఇట్లా అన్ని పంటల రైతుల సమస్యల మీద కూడా, అలాగే ప్రాజెక్టు సమస్యల మీద కూడా చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి, ఇట్లా పెండింగ్ ప్రాజెక్టు సమస్యల మీద కూడా రైతు సంఘం పెద్ద ఎత్తున అనేక ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించింది. విశాఖ జిల్లా గాజువాక 72వ వార్డు చెనగంట్యాడ గ్రామంలో శ్రీ 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 ఉమా మంజునాథ స్వామి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ రాజాన రామారావు,
సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి, వార్డు టీడీపీ మహిళా అధ్యక్షురాలు యజ్ఞప్రియ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంజునాథ స్వామి ఆలయంలో ప్రతి ఏడాది కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని అన్నారు. కార్తీక మాసం నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రతిరోజు నిర్వహిస్తున్నారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేశారు. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మన 72వ వార్డు చినగంటివాడ గ్రామంలో శ్రీ 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 ఉమా మంజునాథ స్వామి వారి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సంబరాలు మార్నింగ్ నుండి అభిషేకాలు, భక్తుల రద్దీ, అందరూ పూజా కార్యక్రమాలు నిజంగా చాలా డిసిప్లిన్గా జరుగుతున్నాయండి. భక్తులు కూడా ఇప్పుడు సాయంత్రం జ్వాలా తోరణం కార్యక్రమానికి కూడా మా అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. అది కూడా చాలా విజయవంతంగా జరిగింది. దీనికి మా కార్పొరేటర్ గారు రాజన్ రామారావు గారు, మన గాజువాక సిఏ గారు, మన ఆలయ ధర్మకర్త వాళ్ళందరూ కూడా ప్రధాన అర్చకులు అండ్ ఆలయ కమిటీ వారు కూడా చాలా బాగా అలంకరణ చేసి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారందరికీ కూడా మంచి సదుపాయాన్ని కలిగించి చాలా నిశ్శబ్దంగా ఇక్కడ జరుగుతుందండి. అలాగే ఇంకా మన వార్డులో 72వ వార్డులో ఇంత ఘనంగా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఈ మంజునాథ స్వామి ఆలయంలో ఇదే విధంగా ఇంతే ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా ఇంతే ఘనంగా జరుగుతాయి. థ్యాంక్ యూ. మాజీ మంత్రివర్యులు మరియు పార్లమెంట్ సభ్యుడు ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు శత జయంతి వేడుకలు పెందుర్తిలో ఘనంగా నిర్వహించిన ఆడారి రమేష్ ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు మరియు స్థానిక పెద్దలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముందుగా ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాడుగుల శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. స్వర్గీయ ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు మన మధ్య లేకపోయినప్పటికీ అప్పలనాయుడు పెందుర్తి ప్రాంతానికి చిరస్మరణీయులుగా నిలిచారని, ఆయన చేసిన సేవలు మరువలేనివని, అలాంటి మహానుభావుని జయంతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని బండారు పేర్కొన్నారు. అప్పలనాయుడు గారు 100 సంవత్సరాల కేకు మరి మాజీ మినిస్టర్ గారు బండారు అందరూ కూడా పాల్గొల్సిందిగా కోరుతున్నాం. నాయుడు గారికి మరొక్కసారి అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం.
పరవాడ కాన్స్టిట్యున్సీ ఉమ్మల పరవాడ ఉన్నప్పుడు పెందుర్తి తుప్పాల కలిసినప్పుడు వారు మొట్టమొదటిసారిగా మున్సిపల్గా ఉండి మన పరవాడకి శాసనసభ్యుడిగా చేయడం జరిగింది. శాసనసభ్యుడిగా ప్రయత్నించేటప్పుడు ఎస్ఆర్ సప్పనాయుడు గారు మా నాన్నగారు ఉభయుడు చక్కడికి వెళ్ళాలనుకున్నారు. అప్పుడు మా నాన్నగారు ఎస్ఆర్ సప్పనాయుడు గారికి అప్పుడు అప్పనాయుడు గారు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి సీట్ తెచ్చుకోమని చెప్పి మా నాన్నగారు ఎస్ఆర్ సప్పనాయుడు గారిని హైదరాబాద్ పంపడం జరిగింది. ఈ కథ నాకు తెలీదు. ఎస్ఆర్ సప్పనాయుడు గారి పుస్తకాన్ని ఆవిష్ తీసుకొని నేను పుస్తకాన్ని ఆవిష్కరించాను. ఆ పుస్తకం వారు రాశారు. ఎస్ఆర్ సప్పనాయుడు గారు స్వయంగా చూడు ఎంత మహానుభావుడు. మందార అప్పనాయుడు గారు ఇలా డబ్బులు ఇచ్చి నన్ను హైదరాబాద్ పంపించారు, ఆ సీట్ తెచ్చుకుని ఎమ్మెల్యే అని చెప్పి స్వయంగా ఎస్ఆర్ ఆత్మకథలో నేను బుక్ చేశాను ఇక్కడ ఆర్ఎస్ స్టేషన్లో. అంటే నాన్నగారికి అంత ఇష్టలు, అంటే నాన్నగారు అంత ప్రోత్సహించి ఇద్దరు ఒక అన్నదమ్ముళ్ళగా ఉండేవారు. అదృష్టవశాత్తు మనకు ఎంపీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, నిరాడంబర టీవీ. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మేము కలడానికి వెళ్తే సామాన్యుడిగా ఒక సామాన్య మున్సిపులా కనపడేవారు. ఎంపీగా ఉంటే అడ్డు ఆర్భాటం లేకుండా అనకాపల్లి నాదోలు ఉండి వెళ్ళిపోతుండేవారు. అలాంటి ఎస్ఆర్ సప్పనాయుడు గారు తర్వాత పాత శ్రీరామూర్తి గారికి రాజకీయ దృష్టి పెట్టింది కూడా ఎస్ఆర్ సప్పనాయుడు గారు చనిపోయేటప్పుడు. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఎంపీగా వెళ్ళి పాటం గారు తీసుకొచ్చి మన పరవాడికి ఎమ్మెల్యే చేసి మంత్రి అయినారు. ఆంధ్ర సత్యనారాయణ గారికి కూడా రాజకీయ ఆలోచన భిక్ష పెట్టింది కూడా ఎస్ఆర్ సప్పనాయుడు గారు. ఎంత మహానుభావుడు అంటే నాకు ఎంత ఇష్టం. ఎందుకంటే ఈ విగ్రహం ఓపెనింగ్ ఇచ్చి పాటల విజయ భాస్కర్ గారి విగ్రహం ఓపెన్ చేయడం కోసం సాల్వా కోసం నన్ను వీరభద్రయ్య గారిని హైదరాబాద్ అంతా తిప్పారు. ఆ సాల్వా అన్ని మెడ్రాస్ సాల్వా కావాలి ఎస్ఆర్ సప్పనాయుడు గారికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తప్పు చేస్తే ఏ పార్టీ వ్యక్తి అయినా చర్యలు తప్పవు, హోంమంత్రి అనిత. చంద్రబాబు మంచి చేయకపోగా చెడు చేస్తున్నారు, వైఎస్ జగన్. దొంగ ఓట్లపై ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి, వైఎస్ షర్మిలారెడ్డి. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే అసందర్భ విమర్శలు, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.